కథాస్రవంతి ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార విజేత శ్రీ తల్లావజ్జల పతంజలి శాస్త్రి గారి కథ మార్కండేయుడి కాఫీ. వినిపిస్తున్న వారు పప్పు భోగారావు. శ్రీ తల్లావజ్జల పతంజలి శాస్త్రి గారు 1945 సంవత్సరంలో తల్లి మహాలక్ష్మి సొంతూరైన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో జన్మించారు. తండ్రి కృత్తివాస తీర్థులది ఒంగోలు కావడంతో విద్యాభ్యాసం అక్కడే సాగింది. పుణేలోని ప్రసిద్ధ డెక్కన్ కళాశాలలో పురావస్తు శాస్త్రంలో PhD చేశాక అమలాపురం డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా సేవలందించారు. తెలుగు సాహిత్యాన్ని ఆధునికీకరించిన వారిలో ఒకరైన ప్రసిద్ధ రచయిత తల్లావజ్జల శివశంకర శాస్త్రి కుటుంబంలో పతంజలి శాస్త్రి జన్మించారు. బారిస్టర్ పార్వతీశం రచయిత మొక్కపాటి నరసింహశాస్త్రి ఈయనకు తల్లి తరఫున తాత. దీంతో చిన్నతనం నుంచే రచనాసక్తి వారసత్వంగా అబ్బింది. 100 కథలు, నాటకాలు, 4 నవలలు, వ్యాసాలు రాశారు. మనుషుల ఆంతరంగిక ప్రపంచాన్ని ఆవిష్కరించడం ఈయన కథల్లోని ప్రధాన లక్షణం. వ్యక్తుల మధ్య చిత్రమైన బంధాల గురించి ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రామేశ్వరంలో పిండ ప్రదానాలు జరుగుతూ ఉంటాయి. పిండాలను ముట్టడంలో కాకులకున్న ప్రాధాన్యాన్ని జోడిస్తూ తాత్విక ధోరణితో రామేశ్వరం కాకులు పుస్తకాన్ని రచించారు. పర్యావరణవేత్త, కథకుడు అయిన పతంజలి శాస్త్రి ఈ పుస్తకంలోని కథల్లో సమాంతర వాస్తవికత దృక్పథానికి తాత్విక కోణాన్ని జతచేశారు. కనిపించే వాస్తవానికి వెనుక ఉండే మరో వాస్తవాన్ని ఆవిష్కరించడం ఆయన రచనల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అభివృద్ధి పేరుతో జరుగుతున్న పర్యావరణ విధ్వంసం, దానివల్ల సామాజిక జీవితాల్లో వస్తున్న మార్పుల గురించి తన కథల్లో విపులీకరిస్తుంటారు. వడ్ల చిలుకలు, పతంజలి శాస్త్రి కథలు, నలుపెరుపు వంటి కథా సంపుటాలు ఆయన రచనల్లో కొన్ని. 2012 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు జిల్లా శాఖ వారిచే కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ సత్కారం, 2016లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కళారత్న హంస పురస్కారం, 2017 సంవత్సరంలో రావిశాస్త్రి లిటరరీ ట్రస్ట్ వారిచే రావిశాస్త్రి అవార్డు, 2024లో రామేశ్వరం కాకులు కథా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. మార్కండేయులు నల్లగడ్డం దరిదాపు ఎండిపోయింది. నేను అతన్ని క్రితంసారి చూసినప్పుడు, అంటే 3-4 నెలల క్రితం, అంతగా ఎండలేదు. కాని మనిషి మాత్రం అప్పటికే ఎండిపోయాడు. అతనితో నిమిత్తం లేని కోరిక లేదా అవసరం ఏదో మార్కండేయుడిని నడిపిస్తుందనుకుంటాను. ఎందుకంటే అతను మామూలుగా జీవించడానికి అవసరమైనవి ఏవీ చేయడు. మార్కండేయుడు చేసే ఉద్యోగం సైతం ఉదయం నుంచి సాయంత్రం వరకు వీపు కతుక్కున్న ముక్కలా ఉంటుంది. స్విచ్ బోర్డులో పెట్టిన ప్లగ్గులాగా అదే అతని చేత పని చేయిస్తూ ఉంటుంది. అప్పుడు కూడా ఎప్పటిలాగే నవయుగ హోటల్ 2వ అంతస్తులో కిటికీ పక్కనే కూర్చున్నాం. నవయుగ ఇడ్లీలు, పల్లీ పచ్చడి దేవతలు చేసినట్టుంటాయి, కాఫీతో సహా. దాన్నే అమృతం అంటారేమో, నాకు తెలీదు. ఇడ్లీ అవగానే సర్వర్ 2 కాఫీ మా ముందు పెట్టాడు. ఎప్పటిలాగే మార్కండేయులు, అంటే అప్పటికి 3 నెలల క్రితంలాగా, కాఫీ కప్పు వైపు చూస్తూ ఉండిపోయాడు. తీసుకో. మార్కండేయులు కాఫీ వైపు చూస్తూ అయిపోతుంది అన్నాడు. మళ్ళీ తాగు. కాఫీ తోటలకు పోదామనిపిస్తోంది. నవ్వాను. మార్కండేయులు జాగ్రత్తగా కాఫీ కప్పు తీసుకుని ఒకసారి చూసుకుని మరో పెద్దాల చేత మీద ఆనించినట్టు నోటి దగ్గర పెట్టుకున్నాడు. ఈ జ్ఞాపకాలనేవి చచ్చిపోతే ఉండవుగా అన్నాడతను. జ్ఞాపకాలేమిటి? ఏదీ ఉండదు. ఇతరులకి మన జ్ఞాపకాలు తప్ప. అవును, అందుకే చచ్చిపోవడం మానుకున్నాను నేను. మరిచిపోలేకుండా ఉన్నాను. వెనక నుంచి బతుక్కుంటూ వస్తున్నాను. జ్ఞాపకాలంటే కొంత దూరం ముందుకో వెనక్కో నడిచి వెళ్లడం కాదు కదా, కాలం దూరం కాదు. ఒక్కో చుక్క చప్పరిస్తున్నాడతను. కాసేపు అతని వైపే చూస్తుండిపోయాను. మేం కలిసినప్పుడల్లా ఇంతే. నేను అతన్ని చూడ్డానికి ప్రయత్నిస్తూ ఉంటాను. అతను ఎటో ఎక్కడో దేన్నో చూస్తూ ఉంటాడు. నేను వర్తమానంలో, అతను భూత భవిష్యత్ కాలాలతో పాటు వాటి మధ్యలో కూడా తిరుగుతూ ఉంటాడు. నవయుగలో ఈసారి కూడా 2వ అంతస్తులో కిటికీ దగ్గరే కూర్చున్నాం. కాఫీ తీసుకుంటూ అడిగాను, ఎలా ఉన్నావు? నాకు తెలీదు, ఎప్పటిలాగే ఉన్నాను. ఉద్యోగం చేస్తున్నాను. ఇంటికొచ్చి కూర్చుంటాను. పూర్ణ కాఫీ చేసిస్తుంది. పక్కనే కూర్చుంటుందామె. మార్కండేయులు, నువ్వేం చేస్తున్నావో తెలుసా? ఎంతకాలమైంది? 2 ఏళ్లు దాటింది. నీకు తెలీదా? తను రాదు, వెళ్ళిపోయింది. అది ఆమె జీవితం. ఎంతకాలం పోగొట్టుకుంటావు తనని? నాకు తెలియడం గురించి కాదు. మరేమిటి? ఏమిటిదంతా? నువ్వు కనిపించి 3 నెలలవుతోంది. నీకు నిజం చెప్తానని భయం. పూర్ణ లేదు, ఆమె వెళ్ళిపోయింది. ఆమె లేకపోవడం ఒక్కటే నిజం. నీకెన్నిసార్లు చెప్పాలి?
ఆమె జీవితం ఆమెది, నీ జీవితం నీది. నీ జీవితాన్ని గాలికి వదిలేశావు. దాన్ని ఎవడైనా గాలిపటంలో నీకు తెచ్చిస్తాడా? ఇవన్నీ నీకు తెలియవా? తెలియడం గురించి కాదు. కాదా? మరి దేని గురించి? పూర్ణ లేకపోవడం గురించి. ఇద్దరం మాట్లాడలేదు చాలాసేపు. మార్కండేయులు కిటికీలోంచి కిందికి చూస్తున్నాడు. ఎదుటి బట్టల షాపులోంచి బయటకొచ్చి పూర్ణ అతని కోసం హోటల్ లాబీలోకి వస్తుంది. కిందికి చూసి చూసి అన్నాడతను, ఒక్కసారి పూర్ణని చూడాలి. నాకేమనాలో తోచలేదు. మరి కాసేపటి తర్వాత లేచి కుర్చీ వెనక్కి తోసి అన్నాడు, వెళ్తాను, ఫోన్ చేస్తాను. క్షణంలో వెళ్ళిపోయాడతను. నేను బయటికి చూశాను. కాసేపటికి రోడ్డు మీదకి వచ్చాడు మార్కండేయులు. పైకి చూడకుండా వెళ్ళిపోయాడు. అతనెప్పుడూ అంతే. ఇప్పటివాడిలా ఉండడు. ఎక్కడ్నించో కాలం చాలిగోళ్లను తొలగించుకుంటూ వచ్చి నవయుగలో కలుస్తాడు. నేను వెళ్లేసరికి కిటికీ దగ్గర కూర్చుని ఉంటాడు. రైలు ఆగగానే దిగి కాసేపు మాట్లాడి మళ్లీ ఎక్కి వెళ్ళిపోతాడు. 4-5 సార్లు నేనే అతని కోసం వెళ్ళాను. అతని అపార్ట్మెంట్ తాళం పెట్టి ఉంటుంది. ఫోన్ మోగదు. అతని ఆఫీస్కి వెళ్లడం నాకిష్టం ఉండదు. మొత్తానికి మార్కండేయుడు నీడ నా దరిదాపుల్లో ఎప్పుడూ ఉంటుంది. మరో కాఫీ తాగాలనిపించింది. ఎక్కడికి వెళ్ళి ఉంటాడితను? చిత్రం. అతను వెతుకుతూ ఉంటాడో తెలీదు, కోరుకుంటాడో తెలీదు. అతని జ్ఞాపకం నా జ్ఞాపకం, పూర్ణ జ్ఞాపకాలు. ఆమె ఎక్కడుందో నాకు తెలుసు, ఏం చేస్తోందో తెలుసు. అది 1.5 ఏళ్ల కిందటి సంగతి. కానీ పూర్ణని కొన్ని నెలల క్రితం కలిశాను. చల్లటి ఏసీ గది. ఏంటి హఠాత్తుగా? నిన్ను చూసి ఎన్నో ఏళ్లైనట్టుంది. బావున్నావా? బావున్నా. ఉద్యోగం బాగుంది. ఇంటర్ వాళ్ళకి ఫిజిక్స్ చెప్తున్నాను. వాళ్లతో ఉన్నంతసేపు హాయిగా ఉంటుంది. ఒకళ్ళిద్దరు మంచి స్నేహితులు దొరికారు. మమ్మల్ని మర్చిపోయావా? లేదు, అదే చెప్తున్నాను. తరచుగా పడుకోబోయే ముందు జ్ఞాపకాలు టీవీ చూసినట్టు చూస్తాను. కొన్ని ఎపిసోడ్లు అయిపోగానే కట్టేస్తాం కదా. నిన్ను చూడ్డం అయింది, రాత్రి వెళ్ళిపోతాను. కొత్త ఎపిసోడ్లు అంతే కదా. కొన్ని ఎపిసోడ్లు తీసేయలేము. నీకు చిన్నతనం లేదని అనుకోలేం కదా. అవును, బాల్యం, యవ్వనం, ప్రేమలు, వివాహం, విడాకులు. ఇద్దరం అక్కడ ఆగిపోయాం. ఆమె కాఫీ చప్పరిస్తూ జ్ఞాపకాలు చూసుకుంటోంది. నాకు కనిపిస్తోంది. తన కనుబొమ్మలు మృదువుగా ముడివడ్డాయి. జ్ఞాపకాలు పడ్డ వల. ఆమె అంది, తనెలా ఉన్నాడు? నీ జ్ఞాపకం వస్తాడా? ఎందుకు రాడు? జ్ఞాపకం కదా తను. తల ఊపి అన్నాను, బావున్నాడని చెప్పలేను, ఎలా ఉన్నాడో తెలియదు గనక. కలుస్తూ ఉంటాం. అతని ఇష్టప్రకారం అన్నమాట. అతనెప్పుడూ నీతోనే ఉంటాడు, ఉండిపోయాడు. నువ్వతనితో ఉండడం అతనికిష్టం. ఇక్కడే మేడ మీద కలుస్తాం. ఏమంటాడు? ఏమీ అనడు. నువ్వు లేవనుకుంటాడు. నువ్వు లేకపోవడం చుట్టూ అతను జీవిస్తూ ఉంటాడు. జ్ఞాపకాలు కాదు, అతన్ని మార్చడం కష్టం. ఇంటికి రమ్మన్నా రాడు. అతనికి అతనితోనే సంబంధం. 3 సంవత్సరాలు చూశాను. చాలా మంచి మనిషి. ఇక్కడే కలుస్తాం. పైన కిటికీ పక్కన కూర్చుంటాం. ఏం మాట్లాడడు. నేను మాట్లాడతాను. అతను వింటున్నట్టు కూర్చుంటాడు. కిటికీలోంచి రోడ్డు మీద నువ్వు కనిపిస్తావని చూస్తూ ఉంటాడు. నువ్వు లేకపోవడం అతనికి అర్థం కావడం లేదు. నేను కనిపిస్తే ఏం మాట్లాడతాడు? ఏమో, ఏమీ మాట్లాడ్డు. మాట్లాడడానికి అతనికి ఏమీ ఉండదు. మా తాతగారు రాజమండ్రిలో ఉండేవారు. చిన్నప్పుడు తరచూ వెళ్తూ ఉండేవాణ్ణి. ఆయన తకిలీ దారం తీస్తుండేవాడు. చూస్తుంటే ఆశ్చర్యంగా ఉండేది. అంటే తకిలీకి దూదికండి తగిలించి గుండ్రంగా తిప్పుతూ దారం ఉడుకుతారు. నడుస్తూ కూడా. నీలోంచి అతనికి కావలసింది ఉడుకుతాడు. అతని లోకం అతను నిర్మించుకుంటాడు. నువ్వు పట్టుపురుగులా అతనికి దూది అందిస్తే చాలు. అతనికెప్పుడూ కావలసింది ఏదో ఎక్కడో ఉంటుందనుకుంటాడు. నాకు తెలీదు. అతనెప్పుడూ నాతో వివరంగా మాట్లాడలేదు. హఠాత్తుగా నన్ను చూడాలనిపిస్తుందంతే. వచ్చి కాఫీ తాగి వెళ్తాడు. పూర్ణ మాట్లాడలేదు. ఖాళీ కప్పు వైపు చూస్తోంది. తన చూపుల తీవ్రతతో కప్పు నిండాలని ధ్యానిస్తున్నట్టు కూర్చుంది. అతనికి జ్ఞాపకాలతో పని లేదు. మనందరం జ్ఞాపకాలను కూడబెట్టుకుంటూ బతుకుతాం. జీవితం జ్ఞాపకాలమయం. కాఫీ సున్నాల చుట్టూ ఈగలు వాలినట్టు క్షణంలో మార్కండేయులు జ్ఞాపకాలు వచ్చి వాలాయి. చెప్పు అందామె. మధ్యాహ్నం ఎప్పుడో ఆఫీసులో పని ఒత్తిడిలో ఉన్నాను. ఎవరితోనూ మాట్లాడుతున్నట్టున్నాను. సెల్ మోగింది. నేను చెప్పు. పోనీ తర్వాత చెయ్యినా? అర్జెంటా? సాయంత్రం ఇంటికి రా, పనుంది. ఫోన్ పెట్టేశాడు. వెంటనే పనిలో పడ్డాను. సాయంత్రం 5 గంటల వరకు జారిపడ్డానికి కూడా తీరిక లేకుండా పోయింది. ఇంటికి చేరి టీ తాగి కూర్చున్నాను.
బస్సు వెనకాల పరిగెడుతూ ఇంటికొచ్చినట్టుంది. 6:30కి తేరుకుని పేపర్ ఊపగానే జ్ఞాపకం వచ్చింది. ఫోన్ చేసి రమ్మన్నాడు. కొన్ని క్షణాలు భయం అనిపించింది. 2 నిమిషాల్లో తయారయి మార్కండేయుల ఇంటికి వెళ్ళాను. టీ తాగుతావా? వద్దు. సరే, సిగరెట్ కాలుస్తావా? ఇద్దరం సిగరెట్లు వెలిగించాం. మామూలుగానే ఉన్నాడు మార్కండేయులు. పైగా 2 రోజుల క్రితం గడ్డం గీసుకున్నాడని తెలుస్తోంది. సిగరెట్లు కాలుతున్నాయి. కానీ మార్కండేయులు మాట్లాడడం లేదు. సిగరెట్ యాస్ట్రేలో కుక్కి అన్నాను. ఏదో పనుందన్నావు, సిగరెట్లు కాల్చుకోవడానికా? నా వైపు చూసి నవ్వాడు. సిగరెట్ ట్రేలో పడేసన్నాడు, పూర్ణని పోగొట్టుకోకుండా ఉండవలసింది. ఇప్పుడదంతా ఎందుకు? పూర్ణ ఇంక నాకు కనిపిస్తుందనుకోవడం లేదు. నేను సరిగ్గా ప్రయత్నించడం లేదు. అసలు ప్రయత్నం ఎందుకు? నీతో ఉండాలని ఉంటే సమస్య ఏముంది? పోగొట్టుకోవడం ఇష్టం లేదు నాకు. తనంటే ఇష్టం నాకు. నీకు తెలీదా? తెలుసు. నాకు 2 మార్గాలున్నాయి. ఒకటి ఆమెను వెతికి వెళ్ళి కలుసుకోవడం, 2 లోకం విడిచిపెట్టి వెళ్ళిపోవడం. సరే, పూర్ణ కనిపిస్తే ఏం మాట్లాడతావు? రమ్మని అడుగుతావా? ఆమె రాదు, నాకు తెలుసు. నీకు తెలియంది ఏమిటి మరి? భార్యాభర్తలుగా ఉండాలని, భార్యాభర్తలుగా విడిపోవాలని నిరంతరం అనేక మంది ప్రయత్నిస్తూ ఉంటారు. నీతో వాదించడానికి పిలవలేదు, నా నిర్ణయం చెప్పడానికి పిలిచాను. ఆత్మహత్య చేసుకుంటావా? ఓకే. వద్దంటే మానేస్తావా? పూర్ణ దగ్గరికి వెళ్ళకంటే మానేస్తావా? నాకు బతికుండే హక్కు గాని అవసరం గాని లేవనిపిస్తోంది. అందుకని అతను నావైపు చూస్తున్నాడు. వస్తాను, పనుంది. నేను లేచి వెళ్ళిపోయాను. మార్కండేయులు పిలవలేదు. మళ్ళీ ఫోన్ చేయలేదా? లేదు, మళ్ళీ ఆ విషయం రాలేదు. ఏం జరగనట్టే హోటల్లో కలిశాం. అంత పని చేస్తాడా? చెయ్యలేడని నా ఉద్దేశం. అవును, అదంతా నా కోసం చేశాడు. బహుశా నీ గురించి చెప్తాననుకున్నాడేమో. అంతే అనుకుంటా. నన్ను కలిసినా ప్రయోజనం లేదని తెలుసు అతనికి. కానీ నన్ను చూడ్డం, కలిసి మాట్లాడడం కావాలతనికి. అతను హైదరాబాద్ నడిచొచ్చినా ఆశ్చర్యం లేదు. రాత్రి రైలుకి వెళ్ళిపోయింది తను. హోటల్లో చాలాసేపు కూర్చున్నాం. రాత్రి 10:30 అవుతుండగా సెల్లు మోగింది. పడుకున్నావా? లేదింకా. ఏం లేదు, రైల్లో ఉన్నా. పడుకోబోతూ నీకు ఫోన్ చేయాలనిపించింది. ఏం చేస్తున్నావు? నా గురించి ఆలోచిస్తున్నావా? పాత రోజులు. మీ ఇద్దరి గురించి ఆలోచిస్తున్నాను. మీ ఇద్దరిలో ఎవరు పొరపాటు చేశారు? నేనే ఒక రకంగా అతనికి దగ్గరయ్యి. నాకు అతని మీద కోపం లేదు. గుడ్ నైట్. నాకు ఏమీ అర్థం కాని స్నేహితుడు మార్కండేయులు. కాలేజీ విడిచిపెట్టేశాక చాలా రోజుల తర్వాత కనిపించాడతను. డిగ్రీ అవగానే చెరో చోట పీజీ చేశాం. ఇద్దరం ఒకే రైల్లో గుంటూరులో దిగాం. నీళ్లు పీల్చుకున్న తీగలాగా మళ్లీ మా స్నేహం అల్లుకుంది. మీరు పోయినా పర్వాలేదు, మేం చూసుకుంటాం అని చెప్తూ ఉంటాం అందరికీ అన్నాడతను. అతను ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసరు. ఆ తర్వాత 2 ఏళ్లకి నా పెళ్ళయింది. ఆ రోజుల్లో కూడా అతనే ఫోన్ చేసేవాడు. అనేక మంది జీవితాలకి మార్కండేయులు భరోసా. నిశ్చింతగా పోవడానికి, బతకడానికి కూడా సాయం చేస్తున్నాను అన్నాడోసారి. పెళ్లి చేసుకోవా మార్కండేయులు? అట్లా అనుకోవడం లేదు. అంటే అంటే చేసుకోవాలనే ఆలోచన లేదు. చేసుకోకూడదనే నిర్ణయమూ లేదు. సరే, నీకు మంచి అమ్మాయిని చూడమంటావా? మా ఆఫీసుల నిండా వాళ్లే. ఇంకే, ఎవరినైనా చూసుకో. రోజు చూస్తూనే ఉంటా. 2 ఏళ్ల తర్వాత మార్కండేయులు పెళ్లి చేసుకున్నాడు. అతనిది పూర్ణది ఎల్ఐసి పరిచయం. జీవితాల భరోసా. పూర్ణ కాలేజీలో పనిచేస్తుండేది. భీమా ఇద్దరినీ కలిపింది. జీవితం విడదీసింది. ఆ మాట తనే అంది. మామూలుగానే నిద్ర పట్టలేదు అతనికి. పక్కమించి లేచి బాల్కనీలో కుర్చీలో కూర్చుని రాత్రిని చూస్తూ కూర్చున్నాడు మార్కండేయులు. ఇంట్లో పూర్ణ లేదు. అదే ఇల్లు. ఆమె లేకపోవడం ఆశ్చర్యం. నిన్న లేదు, క్రితం నెల, క్రితం ఏడాది, అంతకుముందు ఏడాది పూర్ణ లేదు. మార్కండేయుని ప్రయాణంలో 2 మైలురాళ్లు మిగిలాయి. ఒకటి పూర్ణ రావడం, 2 ఆమె వెళ్ళిపోవడం. 2 అనుభవాలు, 2 జ్ఞాపకాలు. శూన్యంలో తెల్లగా మెరుస్తున్న ఈ 2 మైలురాళ్ల మధ్య తచ్చాడుతూ తను. మొత్తానికి ఆమె ఎప్పటికీ లేదు. లాస్ట్ ఫర్ ఎవర్. పూర్ణని చూసి మాట్లాడాలి. ఎలా? ఒక్కసారి కాదు, అప్పుడప్పుడు. తనేం మాట్లాడాలని లేదు, ఆమె మాట్లాడినా సరే. అంటే ఇద్దరం మాట్లాడకపోయినా సరే. ఈ ఇంట్లో 3 సంవత్సరాలు ఇంటి నిండా ఉండేది.
తను చోటు చేసుకుని వారగా వెనగ్గానూ చూసుకుంటూ ఉండేవాడు. ఒక మూల ఒత్తిగిలి. ఆమె రావడం వెళ్ళిపోవడం అనూహ్యంగా జరిగాయి. రెంటికి తన ప్రమేయం లేదు. దరిదాపు రోజు పెళ్లి ఫోటోలు చూసుకుంటాడతను. తన వస్తువులన్నీ తీసుకెళ్లిపోయింది. ఈ ఆల్బం వదిలేసింది. మర్చిపోయిందా? తనకి వస్తువులు గుర్తులు ఎందుకు? ఈ ఫోటోలు తనకు అవసరం లేదు గనక వదిలేసింది. ఆమె ఉన్నప్పుడు చాలాసార్లు వంట తనే చేసేవాడు. యు ఆర్ ఎ గుడ్ కుక్ మార్క్స్. ఆమె వంట ఎలా ఉండేదో జ్ఞాపకం లేదు. ఆమెకి ఏ చీర ఇష్టమో తనకి తెలియదు. ఏదైనా బాగుంటుంది తనకి. నాకిష్టమైనవి రెండే రంగులు. నవ్వేదప్పట్లో. లోపలికి వెళ్లి సిగరెట్ తెచ్చుకుని వెలిగించాడు మార్కండేయులు. బాల్కనీ అవతల ప్రపంచం నిశ్శబ్దంగా ఉంది. ఉలిపిరి కాగితం వంటి నిశ్శబ్దం. రాత్రి మేలుకుని కూచోవడంలో ఏదో సుఖం, ఆశ్చర్యం ఉంది. ఒకరోజు మధ్యాహ్నం సన్నగా నాజూగ్గా చామన ఛాయలో గాలి కెరటంలా తలుపు తోసుకువచ్చింది పూర్ణ. చల్లటి గ్లాసులో తను మంచినీళ్ళు అందించాడు. పూల గుత్తిలా ఆమె కొంచెం చల్లబడింది. మా నాన్నగారి బెనిఫిట్స్ గురించి వచ్చాను. మీ వాళ్ళు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అందామె. కాగితాలు తీసుకుని అరగంటలో ఆమె పని చేసి పెట్టాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వచ్చినప్పుడు బీమా చేయించాడు. అంటే ఇంక నాకే భయం లేదన్నమాట అంది పూర్ణ. భద్రత ఉంది. కొన్నాళ్ల పరిచయం తర్వాత పూర్ణ అడిగింది, మీకు మీ నాన్నగారు ఎప్పుడూ గుర్తొస్తుంటారా నాకులాగా? నాన్నగారు కదా, జ్ఞాపకం ఉంటారు. ఎవరైనా అడిగినా గుర్తు చేసినా ఆ రోజులు గుర్తొస్తాయి. ఆయన లేరని మాత్రం జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఆయన జ్ఞాపకాలు మిగిలింటాయి కదా. ఆయన లేరనే జ్ఞాపకం. అదే నిజం. కొన్ని నెలల తర్వాత ఒక సాయంత్రం ఫోన్ చేశాడు మార్కండేయులు. నేనొక పని మీద వెళ్తున్నాను. అనుకున్నట్టయితే నీకు చెప్తాను అని ఫోన్ పెట్టేశాడు. పూర్ణ వాళ్ళ పిన్నిగారింట్లో ఉంటుంది. తిన్నగా ఆమె దగ్గరికి వెళ్లి అడిగాడు మార్కండేయులు. వెంటనే కాకపోయినా త్వరగానే పెళ్ళైపోయింది. తర్వాత ఎప్పుడో మార్కండేయులు ఒక ఉదయం ఆఫీస్కి వెళ్లి సాయంకాలం తిరిగి వచ్చేసరికి 3 సంవత్సరాలైంది. నేను గుర్తించలేదు. నాకు తెలుస్తూనే ఉంది ప్రతిరోజు అందామె. 3 ఏళ్ళు అయిందని నీకు తెలుస్తోందా? తెలుస్తోంది. నీకు తెలియడం లేదని కూడా తెలుస్తోంది. ఏం తెలియాలంటావు నాకు? అది చెప్పాలనే కూచోమన్నాను. అప్పుడు ఆ తర్వాత కోర్టులో గాని మార్కండేయులకి ఏమీ అర్థం కాలేదు. ఆ రోజు రాత్రి పూర్ణ 2 గంటల పాటు మాట్లాడింది. అంటే తాను 5-6 ఏళ్లలో అంతసేపు మాట్లాడి ఉంటాడేమో. ఆమె మాట్లాడుతున్నంతసేపు ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. పూర్ణ బాగా మాట్లాడుతుంది. చివరికి అతనికి ఒక విషయం అర్థమైంది. పూర్ణ వెళ్ళిపోవాలనుకుంటోంది. కారణం ఏదైతేనే ఇంక ఆమె ఇంట్లో ఉండదు. ఇంక రాదు. అది నిజం, స్పష్టం. తను లేనప్పుడు వచ్చి వస్తువులన్నీ తీసుకెళ్లిపోయింది. మొదట కొన్ని వారాలు భయపడ్డాడు. ఫ్యామిలీ కోర్టులో, బయట, ఆ తరువాత మార్కండేయులు ఏమీ మాట్లాడలేదు. కోర్టులోంచి బయటికి వచ్చి ఆవరణలో వేప చెట్టు కింద ఇద్దరం నిలబడ్డాం. ఏం చెప్పాలో నాకు తోచడం లేదు. అప్పుడప్పుడు అతని భుజం మృదువుగా నిమురుతూ మిగతా చెట్ల వైపు చూస్తున్నాను. అనుకోకుండా పూర్ణ అటుగా వస్తూ కనిపించింది. అడుగులు అడుగు వేసుకుంటూ నడుస్తోందామె. మార్కండేయులు ముఖం చూశాను. అతను ఆమెనే చూస్తున్నాడు. ఆమె వెనుక నుంచి నల్లటి చిన్న కారు వచ్చి ఆగింది. ఆమె లాయరు తలుపు తీసింది. పూర్ణ వెళ్ళిపోయింది. కారు గేటు దాటే వరకు అతను చూస్తూనే ఉన్నాడు. నేనతని భుజం మీద చెయ్యి వేశాను. కారు వెళ్ళగానే నా వైపు చూశాడు మార్కండేయులు. ఆ రోజు నుంచి అతని జ్ఞాపకం వచ్చినప్పుడల్లా వేప చెట్టు కింద మెల్లిగా ముఖం నా వైపు తిప్పినప్పుడు అతని కళ్ల నిండా కనిపించిన దట్టమైన ఆశ్చర్యం కనిపిస్తుంది. అతని కళ్ళు చెమర్చలేదు. నమ్మశక్యం కానట్టు గేటు వైపు చూశాడతను. గేటు యువతల తెల్ల చెక్క మీద నల్లటి అక్షరాలు, బయటికి, ఎగ్జిట్. ఇంటికి వెళ్దాం రా అన్నాను. ఇద్దరం నడుస్తూ వెనక కారు షెడ్ వైపు వెళ్తున్నాం. షెడ్ దగ్గరికి రాగానే సరే నీకు తర్వాత ఫోన్ చేస్తాను అంటూ అతని కారు దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న మార్కండేయులు కారు చూస్తూ నుంచుండిపోయాను. ఎక్కడో ఏదో పొరపాటు పడ్డాను. కారులో కూర్చుని ఆలోచించాను. మార్కండేయులు ఆశ్చర్యం నన్ను ఇబ్బంది పెట్టింది. నాకు పూర్ణ గురించి బెంగలేదు. పూర్ణ ఒకసారి ఇంటికొచ్చింది కొద్ది నెలల క్రితం. చాలాసేపు మాట్లాడిందామె. నాకు పూర్తిగా అర్థమైందని చెప్పలేను. ఆమె అంది, ఇంకా కొన్నాళ్ళు ఆగి చూడమంటావు అనుకున్నాను. మామూలుగా అయితే అంటాను, కానీ నేను మార్క్స్ గురించి ఆలోచిస్తున్నాను. అతని గురించి నాకేమీ తెలియదని అర్థమైంది. అతనెప్పుడు ఏమీ చెప్పలేదు. కలవడం, మాట్లాడడం, వెళ్ళిపోవడం అంతే. అందుకే కొన్నాళ్లు చూడమని చెప్పడం లేదు. ఒకటి మాత్రం చెప్పగలను, అతను నిన్ను మర్చిపోలేడు.
నన్ను మర్చిపోవడం కాదు, నేను లేకపోవడం. నీకెవరైనా జ్ఞాపకాలంటూ లేనివాళ్ళు తెలుసునా? మార్క్స్కి జ్ఞాపకాలుండవు. అవసరం లేదు. హీజ్ ఎ మ్యాన్ వితౌట్ మెమరీస్. నాకు నోట మాట రాలేదు. అదెలా సాధ్యం? నాకు తెలీదు. పూర్ణ 2 నెలల వరకు కనిపించలేదు. ఫోన్ చేయలేదు. కొత్త ఊళ్ళో, కొత్త ఇంట్లో అలవాటు పడే ప్రయత్నం వంటిది ఏదో చేస్తోందని తెలుసు నాకు. కొన్నాళ్ళు చూసి ఉండబట్టలేక ఫోన్ చేద్దామని మెసేజీ పెట్టాను. ఆ 2 నెలల్లో ఆమె అన్నమాట మెదడులో చిన్న గంటలా మోగుతూనే ఉంది. హీజ్ ఎ మ్యాన్ వితౌట్ మెమరీస్. నాకెందుకు తెలియలేదు? నీకు ఫోన్ చేస్తానని మెసేజ్ పెట్టింది పూర్ణ. నేను ఊరుకున్నాను. ఒక ఉదయం లేచి చూడగానే వేసవి వచ్చి పడింది. పూర్ణను మర్చిపోలేదు గాని నిత్యం ఎండతో పట్టే కుస్తీలో ఆమె కనిపించకపోవడం అలవాటైపోయింది. ఒకసారి మాత్రం బలవంతంగా మార్కండేయుల్ని పిలిచి భోజనం పెట్టి పంపించాను. నేను రోజూ వండుకుంటాను అన్నాడతను. నేను నవ్వి అన్నాను, వండుకోవని కాదు, ఒక్కడివే ఉంటున్నావని కదా. ఇదొక నెపం. నేనెప్పుడూ ఒక్కడే ఉంటాను. పూర్ణ ఎలా ఉంది? బాగానే ఉంది. నాకు సరిగ్గా తెలీదు. ఆమె ఊళ్ళోనే ఉంది. నీకెలా తెలుసు? అతనేం మాట్లాడలేదు. కాసేపు ఆగి అన్నాడు, వాళ్ళ పిన్నిగారింట్లో లేదు, వేరే ఎక్కడో ఉంటుంది. నాకు తెలీదు. చెప్పలేదు. నేను వెతుక్కుంటాను. ఎందుకు? భోజనమైన తర్వాత కొంచెంసేపు కూర్చున్నాడు మార్కండేయులు. నేను మాట్లాడుతుంటే విన్నాడు. రాజకీయాలు, వృత్తి, స్నేహితులు, సినిమా ఏ ఒక్కటి అతని చేత 2 వాక్యాల కంటే మాట్లాడించలేకపోయింది. వెళ్లడానికి లేచాడతను. గేటు దగ్గర ఆగి ఎటో చూస్తూ అడిగాడు, పూర్ణను కలవడానికి ఏం చెయ్యాలి? ఏమీ చెయ్యకు. ఒక రకంగా నీకు కనిపించనంత దూరంగా ఉంది. అందుకే. మార్కండేయులు చెయ్యి ఊపి కారు దగ్గరికి వెళ్ళిపోయాడు. వారం రోజుల తర్వాత ఒక సాయంత్రం పూర్ణ ఫోన్ చేసింది. అరగంటలో రానా? వచ్చి కాఫీ తాగుతూ కూర్చుంది. కాఫీ తాగడానికి వచ్చావా? నవ్వింది పూర్ణ. సరే, ఎక్కడుంటున్నావు? నా ఫ్రెండ్ దగ్గర. బయటికి రావడం తగ్గించాను. కాలేజీలో మానేశాను. అదేమిటి అంత రహస్య జీవితం దేనికి? పిన్ని దగ్గర ఉండొచ్చు కానీ మార్పు కోసం వెళ్ళిపోయాను. నేనేం మారలేదు. చాలా రిలీఫ్ మాత్రం ఉంది. నీకు 2 విషయాలు చెప్పాలని వచ్చాను. చెప్పు. తను నా కోసం వెతుకుతున్నాడు. కాలేజీ దగ్గర, పిన్నిగారింటి దగ్గర. నిజమే? నిజం. నేను చూశాను. నన్ను తను చూడలేదు. ఒకసారి కాదు. నీ గురించే ఆలోచిస్తున్నాడంటావా? ఆలోచనలు, జ్ఞాపకాలు కాదు. అతనికి నేను కావాలి అంతే. ఎవరినీ అడగడు. అలా వెతుకుతూ ఉంటాడు వాసు. అతను నేను కలిసి బాధ పెట్టడం ఇష్టం లేదు. రెండో విషయం చెప్పు. దీనికి అంతులేదు. నాకు హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది. రేపు వెళ్ళిపోతున్నాను. ఫోన్ చేస్తూ ఉంటాను. రాత్రి చాలాసేపటి వరకు కూర్చుంది పూర్ణ. నేనే వెళ్ళి ఆమె ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చాను. నేను మార్కండేయులు కలుస్తూనే ఉన్నాం. నవయుగలో అద్భుతమైన ఇడ్లీ, రవ్వదోశ తింటూ ఉంటాం పల్లీ చట్నీతో. నువ్వు ఇంటికి రావడం మానేశావు అన్నాను. ఏమీ అనుకోకు. రావాలనిపించలేదు. అనిపించకపోయినా రావాలి. కబుర్లు చెప్పుకుంటే బాగుంటుంది. నువ్వు బాగున్నావని తెలుస్తుంది. నీకు నాకు కూడా రిలీఫు. ఒక్కడివే కూర్చుని ఏం ఆలోచిస్తుంటావు? ఆలోచించను వాసు. మిస్ అవుతూ ఉంటాను. పూర్ణ విజయవాడలో ఉందని తెలిసింది. ఎవరు చెప్పారు? తెలిసింది. పొరపాటు కావచ్చు. నీకు తెలుసని నాకు తెలుసు. నిన్ను అడగను. నాకు తెలీదు. ఫోన్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైనా. ఎక్కడుందో అడగొద్దని మాట తీసుకుంది. తన మనసుకు నచ్చిన సుఖం, జీవితం కావాలి ఆమెకు. అందులో పూర్ణకి స్వార్థం లేదు. నిన్ను అందులోకి లాగడం నాకు ఇష్టం లేదు. నేనే తెలుసుకుంటాను. ఒక రకంగా ఆమెను అన్వేషించడం, కలుసుకోవడం నా గమ్యం. కాదనుకుంటాను. నీ గమ్యం అది కాదు. ఆలోచించు. ఇద్దరం కాఫీ తాగుతూ నేను పూర్ణ గురించి, అతని గమ్యం గురించి ఆలోచనలో పడ్డాం. పూర్ణను చూసి చాలా రోజులైంది. ఒకసారి వస్తే బాగుండును. కాసేపు అయిన తర్వాత లేచాడతను. అతను వెళ్ళిన చాలాసేపటి వరకు అలాగే కూర్చుండిపోయాను. నేను మామూలుగా జీవితంతో తిరుగుతున్నాను. కొన్ని స్థిరకక్షల చుట్టూ ఇష్టంగా, తప్పక, కొంత చిరాగ్గా, ఎక్కువ భాగం మామూలుగా. దీనికి ఎప్పుడైనా అంతరాయం కలుగుతూ ఉంటుంది. పూర్ణ ఫోన్ చేసినప్పుడు జోగుతూ కుర్చీలోంచి కింద పడ్డట్టు, ఆమె ఫోన్ కాల్ చేసినప్పుడల్లా జీవితంలోంచి జారి కింద పడుతూ ఉంటాను. నా జీవితంలో వచ్చిన మార్పులలో ఒకటి, నవయుగ రామయ్య చౌదరి గారికి గుండె ఆగిపోయింది. అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత ఎప్పుడో మళ్ళీ హోటల్ తెరిచారు. తెరిచిన కొన్ని రోజుల తర్వాత నేను, మార్కండేయులు 2వ అంతస్తు కిటికీ పక్కన కూర్చున్నాం. టేబులు, గోడలు, రంగులు అన్నీ మారిపోయాయి. మార్పు వాసన తెలుస్తోంది. సర్వరు నీలం ప్యాంటు చొక్కాలో వచ్చి నుంచున్నాడు. ఇడ్లీ రుచిగా లేదు.
పల్లీ చట్నీ బదులు శనగ చట్నీ, స్థిరంగా కనిపించే మార్పు. చూశావా ఎంత మారిపోయిందో? అంతే కదా. ఇడ్లీ ఎలా ఉంది? ఏదో తేడా ఉంది. ఏమిటి సంగతులు? ఏముంటాయి? నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అడిగాను. ఏమవుతుందో తెలియదు. ఏ ఇక్కడ బాగులేదా? ఎప్పటిలాగే ఉంది. తర్వాత నవయుగ మొహం చూడలేదు. మార్కండేయులు కనిపించి ఏడాదవుతోంది. మధ్యలో ఒకసారి ఫోన్ చేసినా సమాధానం లేదు. అతనుంటే కాలం స్తంభించినట్టుంటుంది. జ్ఞాపకాలు చిత్రమైనవి. కానీ నా పద్ధతి నాకే నచ్చలేదు. ఆఫీస్కి వెళ్ళి పలకరించక తప్పదు. అనుకోగానే ఎన్నో జ్ఞాపకాలు తలుపు తీసుకుని ఇంట్లోకి ఎవరెవరో వచ్చినట్టు. కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీయగానే ఎదురుగా నుంచుని హలో అన్నాడు మార్కండేయులు. అతన్ని చూడ్డం సంతోషంగా ఉంది. అదే అన్నాను. నవ్వాడు. నీకో మాట చెప్పాలని వచ్చాను. ఒకటి కాదు, రెండు. చెప్పు. ఇద్దరం టీ చప్పరిస్తున్నాం. చటుక్కుని ఆగి అన్నాడు. నాకు విజయవాడ వేశారు, వెళ్తున్నాను. రెండు పూర్ణ హైదరాబాద్లో ఉంది. పూర్ణ పిన్నిగారు కొడుకు దగ్గరికి విజయవాడ వెళ్ళిపోయారు. ఆవిడికి బాగుండడం లేదు. నాకు తెలీదు. నేను తెలుసుకున్నాను. చాలాసేపు కూర్చున్నాడు. నేను మాట్లాడుతుంటే విన్నాడు. గేటు వరకు వెళ్ళి అన్నాను, కనీసం ఫోన్ చేస్తూ ఉండు, లేదా ఫోన్ చేస్తే తీసుకో. తల ఊపి వెళ్ళిపోయాడు మార్కండేయులు. ఇది మరో కొనసాగింపు. పూర్ణ గురించి ఎలా తెలుసుకున్నాడు? పూర్ణని ఎలా కలుసుకుంటాడు? అతని 3 సంవత్సరాల వైవాహిక జీవితానికి సంబంధించిన జ్ఞాపకాలు ఎప్పుడూ ఒక్కసారి కూడా చెప్పలేదు. పెళ్ళైన కొన్ని నెలల తర్వాత ఇద్దరూ శ్రీలంక వెళ్ళి వచ్చారు. వెళ్ళేప్పుడు వెళ్తున్నామని, వచ్చిన తర్వాత వచ్చామని చెప్పాడు మార్కండేయులు. పూర్ణకి ఫోన్ చేశాను. ఈ మధ్య ఫోన్ లేదే? ఏమీ లేదు. నువ్వు అక్కడ ఉన్నావని మార్కండేయులకు తెలిసింది. ఇందాకొచ్చి చెప్పాడు. పూర్ణ నవ్వి అంది, ఈ మహానగరంలో ఎక్కడని చూస్తాడు? అక్కడే ఉంటున్నాడా? లేదు, విజయవాడ. పిన్నిగారున్నారట కదా, అక్కడికి. అవును, ఆవిని చూడ్డానికి వస్తే నన్ను కలవాలని అతని ఉద్దేశం. అతను అలాగే ఉంటాడు. అతనికి ఒకే ఒక వ్యాపకం వాసు, నేను లేకపోవడం. పూర్ణ, ఇదివరకే చెప్పాలనుకున్నాను, ఎందుకో కుదరలేదు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు వాసు. నాకు ఆలోచన లేదు, ఇష్టం లేదు, అవసరం కూడా లేదు. అయినా ఎన్నిసార్లు చేసుకోమంటావు? మార్క్స్ కోసమా? మేము 2 ధృవాలం. నేను మళ్ళీ చేసుకుంటే ఆ మధ్య దూరం పెరగదు. పైగా మార్క్స్ నాకు సమస్య కాదు. నీకిష్టం లేనప్పుడు చెప్పేదేం లేదు. నా గురించి కానీ మార్క్స్ గురించి కానీ బెంగపడకు. నాకు అవసరమైనప్పుడు నిన్నే అడుగుతాను. మార్క్స్కి నీ అవసరం లేదు, ఉండదు. నువ్వు అనుకుంటున్నట్టు అతను నా కోసం, నా క్షేమం కోసం బెంగపడ్డు. లేనితనం అనే శూన్యంలో ఉంటాడు. నీకు చాలాసార్లు చెప్పాను కదా. తర్వాత ఒకరోజు మార్కండేయులు కలలో కనిపించాడు. నాకిప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది. రాత్రంతా అదే కల. ఉదయం లేవగానే ఏదోగా అనిపించింది. నేను తనతో మాట్లాడి అప్పటికి 2 సంవత్సరాలైంది. ఈలోగా నన్ను మళ్లీ విశాఖపట్నం బదిలీ చేశారు. చిత్రమైన కల. రోజంతా కళలో ఉండిపోయింది. రైలు చాలా వేగంగా అరుచుకుంటూ వెళ్తోంది. రాత్రి కిటికీ దగ్గర కూర్చుని మార్కండేయులు చీకట్లోకి చూస్తున్నాడు. రైలు ఎక్కడో ఆగింది. స్టేషన్లో అతను తప్ప ఎవరూ లేరు. బ్యాగు లాక్కుంటూ గబగబా అవతల ప్లాట్ఫామ్ మీద ఉన్న రైలు ఎక్కాడతను. రైలు వేగం పీల్చుకుంటూ అతను వచ్చిన వైపే వెళ్తోంది. కిటికీ పక్కనే కూర్చుని కాఫీ తాగుతూ గుండ్రంగా తిరిగే లోకాన్ని చూస్తున్నాడతను. ఈసారి ఉదయం మార్క్స్ కదిలిపోతున్న రైలు ఎక్కాడు. కిటికీ పక్కనే కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. రైలు ఎక్కడో ఆగింది. మార్కండేయులు దిగుతూ కాలుజారి ప్లాట్ఫామ్ మీద పడ్డాడు. ఉలిక్కిపడి లేచాను. ఇంట్లోంచి, ఆఫీసు నుంచి మార్కండేయులకి ఫోన్లు చేశాను. మర్నాడు సాయంకాలానికి నేను మర్చిపోయాను. దరిదాపు 5వ రోజు సాయంకాలం ఫోను వార్త పంపించింది పూర్ణ. మార్క్స్ నిన్న ఉదయం నాంపల్లి స్టేషన్లో వెయిటింగ్ రూమ్లో పోయాడని తెలిసింది. రాత్రి నీకు ఫోన్ చేస్తాను. లోకంలో అన్ని శబ్దాలు ఆగిపోయాయి. తర్వాత చాలా రోజులకి హఠాత్తుగా నాకు 2 చిన్న పెద్ద విషయాలు అర్థమైనాయి. మార్కండేయులు ఎలా ఉండాలనుకున్నాడో అలాగే ఉన్నాడు. పూర్ణ ఎలా ఉండకూడదనుకున్నదో అలాగే ఉంది. మీరింతవరకు మార్కండేయుడి కాఫీ కథ విన్నారు. రచన శ్రీ తల్లావజ్జల పతంజలి శాస్త్రి. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ సమాంతరాలు కథా సంపుటి ఆగస్టు 2021లో ప్రచురించబడింది. శ్రీ వాసిరెడ్డి నవీన్, శ్రీ పాపినేని శివశంకర్ గార్ల సంపాదకత్వంలో వెలువడిన 15 ఉత్తమ కథల సంకలనం కథ 2021 నుంచి సేకరించబడింది.
ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.